అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇల్లు నిర్మించే వారికి కేంద్ర బడ్జెట్లో అయితే కొన్ని డబ్బులు కేటాయించారు. అవి ఏంటి అనే వివరాలు వీడియోలో చెప్తాను. చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి. నా వెనకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో నాదే షాప్, చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. తక్కువ రేటుకి అందిస్తాం. ఈజీ రిటర్న్ ఆప్షన్ ఉంది, మీకు వద్దని కూడా తీసుకుంటాం. అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా మేము చేస్తున్నాము. మీకు కావాలంటే చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. బల్క్లో చేస్తాము. సో మీ ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం. అలాగే ఈ నెంబర్ ఉంది కదా ఇక్కడ, ఓన్లీ గ్యాజెట్స్ కోసం, చాక్లెట్స్ కోసం, పథకాల గురించి ఈ నెంబర్కి చేయొద్దు. ఓకే, చూడండి, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇల్లు నిర్మాణానికి అయితే ప్రభుత్వం అయితే ఈ ఫిబ్రవరి చివరన అర్హుల లిస్ట్ అయితే విడుదలైతే చేయబోతుంది. ఇది అందరికీ తెలుసు. అయితే నిన్న 1వ తేదీన ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏవైతే పథకాలకి ఏమీ కేటాయించలేదు, కానీ 16వ ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఉన్నాయో అవైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ మేరకు 16వ ఆర్థిక సంఘం నిధులు అయితే విడుదల చేస్తారనమాట. సో ఇవి ఎంతనంటే 28,878 కోట్లు అనమాట. సో 28,000 కోట్ల దాకా విడుదల చేస్తున్నారు కనుక ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణానికి పిఎం ఆవాస్ యోజన 2.0కి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. 1,50,000 కేంద్రం ఇస్తే మిగిలిన 1,00,000 రూపాయలు 30,000 డోక్రా నుంచి, 50,000 డోక్రా నుంచి, 30,000 జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి, అలాగే మరొక 50,000 స్త్రీనిధి నుంచి ఇలాగిచ్చి మొత్తం 1,00,000 రూపాయల కోటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం చేయడం అయితే జరుగుతుంది. మిగిలిన 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే అర్హుల లిస్ట్ అనేది మనకి ఈ ఫిబ్రవరి చివరి నెలలో వస్తుంది. ఉగాది కల్లా, మార్చి ఏప్రిల్ కల్లా మనం ఈ యొక్క ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నిర్మించుకుని ప్రభుత్వానికి అయితే చూపించాల్సి ఉంటుంది. మనం కడుతూ ఉంటే ప్రభుత్వం ఆ నిధులన్నీ కూడా మన ఖాతాలోకి విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఉచిత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వారికి గ్రామాలకు ఎక్కువగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. పట్టణాలకి అయితే 1,50,000, పట్టణాలకే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. గ్రామాల్లో కొంచెం తక్కువ సంఖ్యలోనే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కదా, చక్కగా కొనుక్కోండి, తక్కువ రేటుకి అందిస్తాం. ఈజీ రిటర్న్ ఆప్షన్ ఉంది. నా దగ్గర లేని ప్రోడక్ట్ కూడా మీకు రప్పిస్తాను. ఇక్కడ నెంబర్ కాల్ చేసినా, వాట్సాప్ చేసినా కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేస్తాం. మీ ఇంటి వద్దకే డెలివరీ చేస్తాం. ఇక్కడ నెంబర్తో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. అలాగే పథకాల గురించి మాత్రం చేయొద్దు. ఈ ఫోన్ నెంబర్కి నేను ఉండను అందులో. ఇది ఓన్లీ షాప్ నెంబర్ మాత్రమే. థ్యాంక్ యూ.